వెల్కమ్ టు సతీష్ ఎడ్యుటెక్. సో రైల్వే ప్రీవియస్ బిట్స్ సిరీస్ కి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటే అక్కడ నుంచి చూడొచ్చు. ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి ఆన్సర్స్ మీరు కామెంట్ ద్వారా తెలపండి. ఓకే, సో ఫస్ట్ స్టార్ట్ చేసినట్లయితే, విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ది బిగ్గెస్ట్ పోర్ట్ ఆఫ్ ఇండియా? కోల్కతా, కొచ్చిన్, చెన్నై, ముంబై. ఈ క్రింది వాటిలో అతిపెద్ద ఓడరేవు ఏది? కోల్కతా, కొచ్చిన్, చెన్నై, ముంబై. రైట్ ఆన్సర్ వచ్చేసి ముంబై. నెక్స్ట్ క్వశ్చన్, an astronaut in outer space will observe sky as white, black, blue, red. మనకు అంతరిక్షంలో ఉన్నటువంటి ఒక ఆస్ట్రోనాట్ ఆకాశం అనేటువంటిది ఏ కలర్ లో కనబడుతుంది? వైట్, బ్లాక్, బ్లూ, రెడ్. రైట్ ఆన్సర్ వచ్చేసి బ్లాక్. ఎందుకంటే అతనికి వాతావరణం అనేటువంటిది ఉండదు. భూమి నుంచి వాతావరణం వల్ల మనకు స్కై ఆకాశం అనేటువంటిది బ్లూ కలర్ లో కనబడుతుంది. అవుటర్ స్పేస్ లోకి వెళ్తే మాత్రం అది బ్లాక్ కలర్ లో ఉంటుంది. నెక్స్ట్, వాట్ డస్ ద ఎయిర్ బ్యాగ్ యూజ్డ్ ఫర్ సేఫ్టీ ఆఫ్ కార్ డ్రైవింగ్ కంటైన్స్? మనకు కార్ డ్రైవింగ్ లో ఎయిర్ బ్యాగ్ అనేటువంటి ఉండడం జరుగుతుంది, అంటే యాక్సిడెంట్ అయినప్పుడు మనం కాపాడడానికి. సో దాంట్లో ఉపయోగించేటువంటి కెమికల్ ఏదైనా అడుగుతున్నారు. సోడియం బైకార్బోనేట్, సోడియం అజైడ్, సోడియం నైట్రేట్, సోడియం పెరాక్సైడ్ అనే ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. రైట్ ఆన్సర్ సోడియం అజైడ్. నెక్స్ట్, డిఆర్డిఎల్ ఫామ్ ఏంటి అని అడిగారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ, డిఫరెన్షియల్ రీసెర్చ్ అండ్ డాక్యుమెంటేషన్ ల్యాబొరేటరీ, నన్ ఆఫ్ ది అబోవ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ. Which of the following Indian authors is one of the 4 screenplay writers of the movie కాయపోచే? కాయపోచే అనేటువంటి మూవీ ఉందిగా, సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఫస్ట్ మూవీ. సో దాని యొక్క స్టోరీ రైటర్ ఎవరిని అడిగారు. చేతన్ భగత్, ధృవజ్ దత్త, రణ్వీర్ సింగ్, అమిష్ త్రిపాఠి. రైట్ ఆన్సర్ వచ్చేసి చేతన్ భగత్. సో అమిష్ త్రిపాఠి అయితేనేమో మనకు చిచ్చోరే మూవీ. నెక్స్ట్, దంగల్ కూడా అమిష్ త్రిపాఠి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ పెన్సిల్? పెన్సిల్ లో ఉపయోగించేది ఏది? సిలికాన్, పాస్పరస్, గ్రాఫైట్, చార్కోల్. రైట్ ఆన్సర్ గ్రాఫైట్, మీ అందరికి తెలిసిందే. నెక్స్ట్, హూ ఈస్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిసైల్ టెక్నాలజీ? ఫాదర్ ఆఫ్ మిసైల్ టెక్నాలజీ అని ఎవరిని పిలుస్తారు? డాక్టర్ యుఆర్ రావు, ఏపీజే అబ్దుల్ కలాం, డాక్టర్ చిదంబరం, డాక్టర్ హోమీ జహంగీర్ బాబా గారు. రైట్ ఆన్సర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని మిసైల్ టెక్నాలజీ ఫాదర్. విచ్ ఎయిర్పోర్ట్ ఈజ్ నేమ్డ్ యాజ్ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ ఎయిర్పోర్ట్? ఏ ఎయిర్పోర్ట్ కి పండిత దీన్ దయాల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టడం జరిగింది? గోరఖ్పూర్, ఢిల్లీ, గుజరాత్ అండ్ ఆగ్రా. రైట్ ఆన్సర్ ఆగ్రా. ఆగ్రా ఎయిర్పోర్ట్ కి పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టడం జరిగింది. యూనివర్సల్ రిసిపెంట్ బిలాంగ్స్ టు ద బ్లడ్ గ్రూప్? రక్త గ్రహీత అని ఎవరిని పిలుస్తారు? ఏబి, ఓ, బి, ఏ. రైట్ ఆన్సర్ ఏబి. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ మ్యాన్ బుకర్ ప్రైజ్? మ్యాన్ బుకర్ ప్రైజ్ గెలిచినటువంటి మొదటి భారతీయ మహిళ ఎవరు? కిరణ్ దేశాయ్, విఎస్ నైపాల్, సల్మాన్ రష్దీ, అరుంధతి రాయ్. రైట్ ఆన్సర్ అరుంధతి రాయ్. The Article 17 and 18 of Constitution provides options: social equality, economical equality, political equality, religious equality. Right answer social equality. Nokia belongs to which country? Nokia అనేటువంటి ఏ దేశానికి చెందిన సంస్థ? డెన్మార్క్, యుఎస్ఏ, స్వీడన్, ఫిన్లాండ్. రైట్ ఆన్సర్ ఫిన్లాండ్. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు పార్టిసిపేట్ ఇన్ ఒలింపిక్? ఒలింపిక్ లో పార్టిసిపేట్ చేసిన మొదటి భారతీయ మహిళ ఎవరు? కర్ణం మల్లేశ్వరి గారు, మేరీ కోమ్ గారు, పివి సింధు, గీతా ఫోగట్. రైట్ ఆన్సర్ కర్ణం మల్లేశ్వరి గారు. విచ్ ఈజ్ ఏ గ్రీన్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్? గ్రీన్ ప్లానెట్ అని చెప్పేసి ఏ గ్రహాన్ని పిలుస్తాము? ప్లూటో, వీనస్, యురేనస్, మార్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి యురేనస్. సైంటిస్ట్ హూ స్టడీస్ వాటర్ ఈజ్ కాల్డ్? నీటి గురించి అధ్యయనం చేసే శాస్త్రవేత్తలకి ఏమని పేరు? జియోగ్రాఫర్, హెర్పటాలజిస్ట్, ఆర్కియాలజిస్ట్, హైడ్రాలజిస్ట్. రైట్ ఆన్సర్ హైడ్రాలజిస్ట్. హెర్పటాలజిస్ట్ అంటే సర్పాల గురించి అధ్యయనం చేస్తాడు. ఆర్కియాలజిస్ట్ అంటే పురాతన వస్తువుల గురించి అధ్యయనం చేయడం జరుగుతుంది. ఎట్ విచ్ పర్టికులర్ ప్లేస్ ఆన్ ద ఎర్త్
ఆర్ డేస్ అండ్ నైట్స్ ఆఫ్ ఈక్వల్ లెంత్ ఆల్వేస్. రాత్రి పగలు సమానంగా భూమి పైన ఎక్కడ ఉంటాయి? ప్రైమ్ మెరిడియన్, పోల్స్, ఈక్వేటర్, నోవేర్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఈక్వేటర్. ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖ వద్ద. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఫార్మ్స్ అమాల్గమ్ విత్ అదర్ మెటల్స్? అమాల్గమ్ తయారీలో కావాల్సినటువంటి ఖచ్చితమైన మెటీరియల్ ఏది? మనకు మెటల్ ఏది? మెర్క్యూరీ, జింక్, టిన్, లెడ్. రైట్ ఆన్సర్ మెర్క్యూరీ. వాట్ హ్యాపెన్స్ వెన్ సమ్ చార్జ్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద సోప్ బబుల్? ఒక నీటి బుడగ పైన కొంత విద్యుదావేశాన్ని ఉంచినట్లయితే దాని యొక్క ఆకారం ఏమవుతుంది? పెరుగుతుందా? దాని వ్యాసార్థం పెరుగుతుంది, తగ్గుతుంది, ఆ బబుల్ అనేది పలిగిపోతుంది, ఆ బబుల్ అనేటువంటిది ఎక్స్పాండ్ అవుతుంది అని ఇవ్వడం జరిగింది. రైట్ ఆన్సర్ వచ్చేసి దాని యొక్క రేడియస్, వ్యాసార్థం అనేటువంటిది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది, పెరగడం జరుగుతుంది. ఓకేనా? ఎందుకంటే తలతనేత అనేటువంటి దాని దగ్గర చూస్తే మీకు తెలుస్తుంది. ద పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్ మెజర్డ్ ఇన్ డయాప్టర్, అయాన్, ల్యూమిన్, క్యాండెలా. మనకు కటక సామర్థ్యం అంటాం కదండి, దాన్ని దేంట్లో కొలుస్తాం? డయాప్టర్, అయాన్, మనకు ల్యూమిన్, క్యాండెలా అని ఇవ్వడం జరిగింది. రైట్ ఆన్సర్ వచ్చేసి డయాప్టర్. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లానెట్ ఏది? అశోక, బనియన్, యూకలిప్టస్, రోజ్. రైట్ ఆన్సర్ వచ్చేసి యూకలిప్టస్. బెలూన్స్ ఆర్ ఫిల్డ్ విత్ ఆక్సిజన్, నైట్రోజన్, ఆర్గాన్, హీలియం. బెలూన్స్ లలో నింపే గ్యాస్ ఏది? రైట్ ఆన్సర్ హీలియం. మధుమలై నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? మధుమలై నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఛత్తీస్గఢ్, హర్యానా, తమిళనాడు, కర్ణాటక. రైట్ ఆన్సర్ తమిళనాడు. హెవీ వాటర్, భారత జలం అని దానికి గల మరొక పేరు? H7, రెయిన్ వాటర్, డ్యూటీరియం ఆక్సైడ్, ట్రిటిరియం ఆక్సైడ్. రైట్ ఆన్సర్ వచ్చేసి డ్యూటీరియం ఆక్సైడ్. దీనికే భారత జలం అని పేరు, దీన్నే హెవీ వాటర్ అంటారు. దీని సాంకేతిక నామం D2O. outer most layer of the sun is called corona, chromosphere, radioactive zone, transition region. సూర్యుని యొక్క బాహ్య వలయానికి ఏమని పేరు? రైట్ ఆన్సర్ వచ్చేసి కరోనా. అయోడిన్ టెస్ట్ యూజ్డ్ ఫర్ డిటెక్ట్ కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ప్రోటీన్, కొలెస్ట్రాల్. అయోడిన్ టెస్ట్ అనేటువంటిది కింది వాటిలో దేన్ని కనుగొనడం కొరకు ఉపయోగిస్తారు? కార్బోహైడ్రేట్, ప్రోటీన్లు, కొవ్వులు, కొలెస్ట్రాల్. రైట్ ఆన్సర్ వచ్చేసి కార్బోహైడ్రేట్ కొరకు మనకు అయోడిన్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. 7th క్లాస్ టెక్స్ట్ బుక్ చూడండి, ఎన్సీఆర్టీ. ఎందుకంటే రైల్వేలో 6th, 7th, 8th, 9th, 10th సైన్స్ లోకి వెళ్ళి బిట్స్ వస్తాయి. వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఫర్ విటమిన్ ఏ? విటమిన్ ఏ యొక్క కెమికల్ నేమ్ ఏంటి? రైట్ ఆన్సర్ రెటినాల్. వాట్ ఈస్ లాఫింగ్ గ్యాస్? నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్. రైట్ ఆన్సర్ నైట్రస్ ఆక్సైడ్. స్టడీ ఆఫ్ యూనివర్స్ కాల్డ్ యూనివర్సాలజీ, కాస్మాలజీ, పెటాలజీ అండ్ కాస్మోటాలజీ అని ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి కాస్మాలజీ. ఓకేనా? కాస్మాలజీ స్టడీ ఆఫ్ యూనివర్స్, విశ్వ అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? కాస్మాలజీ. ద లేయర్ ఆఫ్ ఎయిర్ అరౌండ్ ద ఎర్త్ ఈజ్ నోన్ యాజ్ ట్రోపోస్పియర్, ఐనోస్పియర్, అట్మాస్పియర్, ఓజోన్ లేయర్. రైట్ ఆన్సర్ అట్మాస్పియర్. ఎంటమాలజీ ఈజ్ ద సైన్స్ దట్ స్టడీస్. ఎంటమాలజీ అనేటువంటి దేనికి అధ్యయన శాస్త్రం అని అడిగారు? ఇన్సెక్ట్స్ అంటే కీటకాలు, బిహేవియర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, సైంటిఫిక్ నేమ్స్, ఫార్మేషన్ ఆఫ్ రాక్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి కీటకాల అధ్యయన శాస్త్రాన్ని ఎంటమాలజీ అంటారు. చాలా సార్లు అడిగారు సేమ్ బిట్. ద ఎంకేఎస్ సిస్టమ్ వాస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై ఆర్కిమెడిస్, ఐన్స్టీన్, న్యూటన్, గోర్గి. రైట్ ఆన్సర్ వచ్చేసి గోర్గి. ఓకేనా? గోర్గి అంటారు, జోర్గి అంటారు, మీ ఇష్టం ఎలా అన్నా గుర్తుంచుకోండి. స్పెల్లింగ్ GIORGI. గోర్గి అనేది నార్మల్ ప్రొనౌన్సియేషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాన్ మెటల్ దట్ రిమైన్స్ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్? గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండేటువంటి అలోహం ఏది? క్లోరిన్, ఫాస్ఫరస్, బ్రోమిన్, హీలియం. రైట్ ఆన్సర్ వచ్చేసి బ్రోమిన్. న్యూక్లియర్ రియాక్టర్ చైన్ రియాక్షన్ ఈజ్ కంట్రోల్డ్ బై ఇంట్రడ్యూసింగ్ cadmium rod, iron rod, platinum rod, graphite rod. Right answer cadmium rod. Cobalt 60 is commonly used in radiation therapy because it emits alpha rays, beta rays, gamma rays, X-rays. Right answer వచ్చేసి gamma rays. Vitamins require cobalt for its activity. The vitamin is మన కోబాల్ట్ లోహం కలిగిన విటమిన్ ఏది అని అడిగారు? రైట్ ఆన్సర్ B12, అయిన కోబాలమిన్. నాయిస్ ఈజ్ మెజర్డ్, ధ్వని తీవ్రతను మనం దేంట్లో కొలుస్తాం? వాట్,
రెమ్, సెంటిగ్రేడ్, డెసిబుల్. రైట్ ఆన్సర్ డెసిబుల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ న్యూక్లియాన్? న్యూక్లియాన్ అని కింది వాటిలో దేన్ని పిలవరు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ పిలువం. ప్రోటాన్, న్యూట్రాన్ కలిపి న్యూక్లియాన్లు అని పిలవడం జరుగుతుంది. 10th క్లాస్లో ఉంటుంది మీకు. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్ డస్ ద ట్రైబ్ నైషి బిలాంగ్? నైషి అనేటువంటిది ఏ రాష్ట్రానికి చెందినటువంటి తెగ అని అడిగారు. బీహార్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్. రైట్ ఆన్సర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. ఓకే, అరుణాచల్ ప్రదేశ్. సో ఫ్రెండ్స్, ఇది వీడియోలో లైవ్ చేద్దామంటే నాకు కరెక్ట్ డాటా అండ్ సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల కావట్లేదు, అందుకని కొద్దిగా ఫాస్ట్గా కంప్లీట్ చేశాను. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఎగ్జామ్స్ కొరకు కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.